దేవుని యొక్క కార్యములను విందాం. దయచేసి ఈ యొక్క లింకును కూడా గ్రూప్లో షేర్ చేయండి. ఈ రాత్రి కొంచెం ప్రాముఖ్యమైన కార్యాల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా కొన్ని కార్యములు వినవలసిందిగా నేను కోరుతున్నాను. దైవభక్తి, దేవుని గురించిన మర్మము, అది అందరికి అర్థమయ్యేది కాదండి. ఆమేన్ చెప్తారా? కాబట్టి ఈ రోజున మనం కొన్ని కార్యాలను మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడని. ఎవరి కుమారుడు? ఎవరి గురించి లేఖనం చెప్తుంది? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి కొట్లాట జరగదు. ఆమేనంటారా? ఒక వాక్యానికి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, దేవుడు లేదా సాతానుడు కొట్లాడుకుంటే మన రాజ్యం ఎక్కడ నిలుస్తుంది? నీకు నువ్వు వ్యతిరేకంగా ఉంటావా? ఉండవు. మరి దేవుడు వాక్యమై ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొంచెం ఫాస్ట్గా ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఆదియందు ఏమున్నది? వాక్యము. ఆ వాక్యమే ఆయన మాట. ఆయన మాట, ఆయన వేరు ఎంత మాత్రం కాదు. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం ఒకసారి చదవండి. ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యమే అంటే ఆదియందు ఉన్న దేవుడే. అర్థమవుతుందా? ఆదియందు ఏ వాక్యం ఉందో, ఆదియందు ఏ దేవుడు ఉన్నాడో, ఆదియందు ఎవరైతే ఉన్నారో దేవునికి మహిమ కలుగునుగా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆదిలో ఉన్న వాక్యమే, ఆదిలో ఉన్న దేవుడే శరీరం ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. మన మధ్యలో నివసించింది ఇంకొక దేవుడు కాదండి. ఆయన త్రిత్వములో ఏకత్వములో భిన్నత్వమైన దేవుడు కాదు. ఆయన ఆదియందు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చాడని వాక్యం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ శిశువు పేరు ఏం పేరట? ఇప్పుడు ఈ శిశువు ఎవరు? ఈయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరైనా? యేసుక్రీస్తు. అందరం ఆమేన్ చెప్దామా? నిత్యుడగు తండ్రి. ఎవరైనా? యేసుక్రీస్తు. అందరం ఆమేన్ చెప్దామా? బలవంతుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. నిత్యుడగు తండ్రి ఎవరు? ఇప్పుడు ఆదియందు ఉన్న వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరో కాదు కానీ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే బలవంతుడైన దేవుడు అయి ఉన్నాడు. ఆయనే నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. ఆమేనంటారా? బయలుపాటు కావాలండి. ఇది బయలుపాటు. ఈ వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలా? బయలుపాటు కావాలి. స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, గుడ్డోనికి గుడ్డోడు దారి చూపితే ఇద్దరు పోయి గుంటలో పడదురు కదా అని ఉంది. గుడ్డోనికి గుడ్డోడు దారి చూపితే ఏమైతారు? ఇద్దరు పోయి గుంటలో పడదురు కదా అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఎబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకునేనో అతన్ని ఆశీర్వదించను. అబ్రహాము అన్నిటిలో 10వ వంతు. ఎవరికి అన్నిటిలో అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు? షాలేము రాజును. ఆ షాలేము రాజు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆదియునై. దేవునికి మహిమ కలుగునుగాక. జీవిత కాలమునకు ఆదియునై, జీవమునకు అంతమునైనను, ఉండి లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి. ఇప్పుడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయనెవరు? అబ్రహాముకు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చింది ఎవరు? దేవుని కుమారుడు అట, యేసుక్రీస్తు అట. ఆమేన్ చెప్తారా? మరి ఇప్పుడు ఈయనకు తల్లి ఉందా?
ఉందని చెప్తుందా బైబిల్? లేదు. తండ్రి ఉన్నాడా? చాలా మంది ఆయనకు తండ్రి ఉన్నాడు అంటున్నారు. మరి తల్లి లేకుండా తండ్రి ఎట్లుంటాడండి? ఒక అబ్బాయి జన్మించాలంటే ఖచ్చితంగా తండ్రి ఉంటే తల్లి ఉండాలి. తల్లిదండ్రుల కలయిక వలనే ఆ కుమారుడు భూమి మీదకి వస్తాడు. మరి నా ప్రియమైన సోదరా, ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నాడని చెప్తారు కానీ మరి తల్లి ఎవరంటే చెప్పరు. ఇక్కడ బైబిల్ చూస్తే ఆయనకు తండ్రి లేడు, ఆయనకు తల్లి లేదు. ఒకవేళ ఆయనకు తల్లిదండ్రులు ఉంటే ఆయన మనలాంటి మనిషి అవుతాడు. ఆయన దేవుడు ఎట్లయితాడు? ఆమెనంటారా? ఆయన మనలాగా పుట్టిన వ్యక్తి అయితే ఆయన దేవుడు ఎట్లయితాడు? ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రికలో చూసినట్లయితే ఆయనకు తల్లి లేదు, ఆయనకు తండ్రి లేదు, అంతేకాదు ఆయనకు వంశావళి కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఎవరో కాదు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయనే నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. మీకు ఆశ్చర్యం కనబడవచ్చు, ఆశ్చర్యంగా ఉండవచ్చు. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిందంటే మీరేమంటారు? 2020 సంవత్సరాల క్రితం వచ్చాడండి అంటాం. కానీ మీకు ఒక విషయాన్ని చెప్పాలి, అసలు యేసుక్రీస్తు 2020 సంవత్సరాల కంటే ముందే ఉన్నాడు. ఆయన ముందుండి అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడు ఆయన. అంతేకాదు ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చూడండి, మోషే ఉన్నప్పుడే క్రీస్తు ఉన్నాడట. ఇంతకుముందు చెప్పాను, వాక్యం తప్పుగా రాయబడదు. వాక్యం ఎలా రాయబడ్డదంటే పరిశుద్ధాత్మ చేత రాయబడ్డది. ఒక వాక్యము ఇంకొక వాక్యానికి విరోధంగా ఉండదు. మరి ఇప్పుడు మోషే యెహోవా నిమిత్తము ఆ నింద గొప్పదనుకున్నాడా? క్రీస్తు నిమిత్తం నింద గొప్పదనుకున్నాడా? మరి అప్పుడు క్రీస్తు ఉన్నాడా? మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడంటే మరి ఇక్కడ మోషే గురించి రాయబడ్డ వాక్యం తప్పు అని చెప్తారా? మరి ఎవరి గురించి నింద గొప్పదనుకున్నాడు ఆయన? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్పదని ఎంచుకున్నాడట. మామని చెప్దామా? ఇంకో విషయాన్ని చూడండి, ఆయన ఏమంటున్నాడు స్వయంగా. యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం చూద్దాం. మత్తయి సువార్తలో స్వయంగా యేసుక్రీస్తు ఎప్పుడున్నాడో ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త అబ్రాహాము గురించి మాట్లాడుతూ నేను అబ్రాహాము కంటే ముందున్నానని చెప్తున్నాడు. ఒకసారి చూడండి అది ఆ లేఖనాన్ని. దేవుని యొక్క వాక్యంలో ఆయన వచ్చిన కార్యమును మనం చూద్దాం. మీకు దొరికినట్టు అండి, నేను అబ్రహాము కంటే ముందున్నాను. యేసుక్రీస్తు స్వయంగా ఆ మాట చెప్తున్నాడు. 8:50 రైట్. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. ఓకే, చాలా ప్రాముఖ్యమైన కార్యాలు, చాలా జాగ్రత్తగా వినాలి. 56 నుండి చదువుదాం. మీ తండ్రి అయిన అబ్రహాము దినము చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను అనెను. అందుకు యూదులు. చూడండి, అబ్రహాము ఉన్నప్పుడు ఈయన ఉన్నాడా?
ఆ దినమును చూసి ఆనందించారు అంటున్నాడు ఆయన. అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరం, నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే, నీవు అబ్రహామును చూచితివా, నువ్వు అబ్రహామును చూసితివా అంటున్నారు. చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని. ఆమేన్. స్వయంగా ఎవరు ఈ మాట చెప్తున్నారు? యేసు అంటున్నాడు. యేసు ఎప్పుడున్నాడట? అబ్రహాము కంటే ముందే ఉన్నాడట ఆయన. ఆమేన్ చెప్తామా? మోషే కంటే ముందు ఉన్నాడట ఆయన. మరి ఇప్పుడు ఆయన జగత్ పునాది వేపడక ముందే ఉన్నాడు ఆయన. ఆది యందు ఆయన వాక్యంగా ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఒకే ఒక దేవుడై ఉన్నాడు. యెహోవానే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్ చెప్తామా? అబ్రహాము కంటే ముందున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, చదవండి, కిందికి చదవండి. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళి. ఎందుకు కొట్టాలని వాళ్ళు రాళ్ళు రువ్వుతున్నారంటే ఈయనే దేవుడు అని చెప్తున్నారని ఆయన కొట్టి చంపడానికి రాళ్ళు రువ్వుతున్నారట. అంటారండి. నా ప్రియమైన సోదరుడు, ఈయన అబ్రహాం కంటే ముందున్నవాడు, మోషే కంటే ముందున్నవాడు. అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అబ్రహాం ఈయనకు 10వ వంతు ఇచ్చిన దేవుడు ఆయన. ఆయనే మెల్కీసెదెక్ అయి ఉన్నాడు. ఆయన షాలేము రాజు అయి ఉన్నాడు. ఆయన లోయలోని పద్మమై ఉన్నాడు. ఈయన మొదటి నుండి ఉన్న దేవుడు ఆయన. ఆమేనంటారా? త్రిత్వము త్రియే కానీ బైబిల్ గ్రంథంలో ఒక్క లేఖనాధారం లేదు. ఉన్న వారికి కోరుకున్న బహుమతి ఇవ్వబడును. ఆమేన్ చెప్తారా? అప్రియమైన సోదరుడా, వాక్యములో ఏ చోట కూడా లేదు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో మలాకి 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. తండ్రి ఒక్కడే కాడ. మంచిగా మనకందరికి తండ్రి ఒక్కడే కాడ. మనందరికి తండ్రి ఒక్కడే కాడ. ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారట మనకు? ఎంతమంది ఉన్నారటండి? ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. చూడండి, అన్నిలోకి 3 దేవుళ్ళు ఉన్నట్టుగా ఈరోజు క్రైస్తవ్యంలో కూడా 3 దేవుళ్ళ ఆరాధన వచ్చిందండి. బహుదేవత ఆరాధన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని వీళ్ళంటే అన్యులు ఏమంటారంటే వాళ్ళ 3 దేవుళ్ళ గురించి చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని వాళ్ళు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది మనకు? మన అందరికి ఒక తండ్రే కాడ, ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదు. ఆమేన్ చెప్దామా? ఎంతమంది దేవుళ్ళు మనల్ని సృష్టించారు? ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. ఎంత మాత్రం అక్కడ 3 దేవుళ్ళు లేరు. అందరం ఆమేన్ చెప్దామండి. గమనించండి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మొదటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమేన్ చెప్దామండి. ఈయన మొదటి వాడు, ఈయనే కడపటి వాడట. ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను. ఆది ఆయనే, అంతమై. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. మరి ఇప్పుడు ఆది ఎవరు? ఈయనే. అంతం ఎవరు? యెహోవానే. ఆది యెహోవానే, అంతం యెహోవానే. మరి ఇప్పుడు యేసుక్రీస్తు దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అది ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో లేఖనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 2వ. 1వ అధ్యాయం 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి జస్ట్ ఒక నిమిషం. 8వ వచనం చదవండి. 8 చదవండి. అల్ఫాయు ఒమేగాయు నేనే. అల్ఫాయు ఒమేగాయు నేనే. ఆ ఫుట్నోట్ లో ఏముందో చూడండి. అల్ఫా ఒమేగా అనగా ఆదియు అంతము. ఆదియు అంతము నేనే. యెహోవా ఏం చెప్పాడు? యెహోవా ఏం చెప్పాడండి? మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆది నేనే, అంతం నేనే, అల్ఫా ఒమేగా నేనే. మరి ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు నమ్ముదాం మనం? ఎవరు నమ్మాలి చెప్పండి? ఈయన నేనే ఆది అంటున్నాడు, ఆయన నేనే ఆది అంటున్నాడు. ఈయన నేనే అంతం అంటున్నాడు, ఆయన కూడా నేనే అంతం అంటున్నాడు.
నా ప్రియమైన సోదరుడా, ఆయనే ఈయన అయి ఉన్నాడు. ఆయనే సృష్టికర్తనే, ఆయన ఒక కుమారుడిగా దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడు? ఆదిని నేనే, అంతమును నేనే. యేసు ఏమంటున్నాడు? ఆది నేనే, అంతము నేనే. 18వ వచనం చదవండి. నేను మొదటివాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని. ఆయన మొదటివాడు, ఆయన కడపటి వాడు. చూడండి, ఆది ఆయనే, అంతం ఆయనే. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటి వాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. చెప్దామండి. ఎవరు ఆయన? మొదటివాడే, ఆయనే కడపటివాడు, ఆయనే చనిపోయాడు, ఆయన తిరిగి లేచి యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడు. ఒకవేళ ఆయన చనిపోకపోతే మనకు పాపక్షమాపణ అనేది లేదు. చూడండి, ఎబ్రీయుల రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఎబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీయుల రాసిన పత్రిక. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు. 10వ వచనం చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యము. చూడండి, మరణ శాసనం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ శాసనాన్ని రాసిన వాడు చనిపోవాలి. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లును. మరి ఎవరు రాశారండి మరణ శాసనాన్ని? ఎవరు రాశారు? యెహోవా. చనిపోయింది ఎవరు? మరి రాసిన వాడు జీవించి ఉండగా ఎప్పుడైనా జరుగుతుందా అని అంటున్నాడు. అది ఎక్కడ న్యాయం అనబడుతుంది? మరణ శాసనం నీ పండు తినుదినమున నిశ్చయంగా చచ్చేదు అని ఎవరు రాశారు? యెహోవా. మరి చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు. అది ఎట్లా చెల్లుతుంది అని అడుగుతున్నాడు. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? మరి ఇప్పుడు ఆయనే ఈయన అని నమ్మని వాళ్ళు, ఒకవేళ ఆయనే ఈయన అని మీరు నమ్మకపోతే మనం మన పాపములో ఉండే చచ్చిపోతామని బైబిల్లో ఉంది. కలిసి చూసారా? ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో ఏమంటున్నాడు ఆయన? నేనే ఆయనని నమ్మని ఏడల. చూడండి, మత్తయి సువార్త. కొంచెం మనం లేఖనాల పరిశోధన చేసుకుందాం కొద్దిసేపు. మత్తయి సువార్త 18:8 ఒకసారి చూద్దాం. యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో. చూడండి, నేనే ఆయనని నమ్మని ఎడల పాపంలో ఉండి మీరు చచ్చేది అది కాదు. చూడండి, ఎనిమిది 24 భాష. ఓకే. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల. 8వ అధ్యాయం 24 వచ్చిన. 8వ అధ్యాయం 24 వచ్చింది చూద్దాం. 24 రైట్. చదవండి. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల. మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరని విశ్వసించాలి మరి? నేనే ఆయనను, ఆది అంతమును నేనే అని విశ్వసించని ఎడల మీ పాపములో ఉండి మీరు చచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇప్పుడు ఎంతమంది అయితే ఆయనే ఆయన అని విశ్వసించట్లేదో వాళ్ళ పాపాలకు ఇంకా క్షమాపణ దొరకలేదు. వారి పాపాలు క్షమించబడలేదు. నా ప్రియమైన సోదరుడా, ఖచ్చితంగా నువ్వు గమనించినట్టయితే నేనే ఆయనని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరణ శాసనంలో రాసిన వాడే మరణించవలసి ఉన్నది. ఆమేన్ చెప్దామా? మీకా సువార్త మీకా అధ్యాయం 1వ వచనము 1వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథము
1వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. గమనించండి. మరి ఎక్కడ నడిచాడండి యెహోవా? నడిచాడా? మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు భూమి మీదకి? ఎవరు రాబోతున్నారు? రెండో రాకడ ఉన్నదా? మరి ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాక్యం నెరవేరిందా? యెహోవా తన స్థలం విడిచి భూమి మీద నడవబోతున్నాడు. నడిచాడా? ఎట్లా నడిచాడు? యెహోవా నడిచాడు. ఎట్లా నడిచాడు? ఆయనే యేసుక్రీస్తుగా వచ్చి భూమి మీద నడిచాడు. యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఆ వాక్యమే, ఆ యెహోవానే, ఆ దేవుడే, ఆది అందున్న దేవుడే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను, మన మధ్యలో నడిచెను. హల్లెలూయా. ఆ యెహోవానే ఆ యొక్క భూమి మీదకి వచ్చాను, నడిచాడు. ఆయనే ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈయనే ఆయన. ఆమేన్ చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుడా, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. మరి అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించే దేశాన్ని పొమ్మని చెప్పింది ఎవరు? ఎవరి స్వరమును వినలేదు అంటున్నాడు ఆయన? తండ్రి స్వరం వినలేదంట. ఏ కాలమందైనా వినలేదంట. మరి ఆదామా ఎక్కడున్నామని అడిగింది ఎవరు? ఎవరండి? ఆమెనంటారా? మరి మోషేతో ఆ యొక్క పొదలో ఉండి మాట్లాడింది ఎవరు? స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఏ సమయం అందైనా యేసుక్రీస్తు అబద్ధం చెప్తాడా? చెప్తే ఆయన దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు. మరి విన్న భక్తులు, పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ ఎవరి స్వరమును విన్నారు? ఈ వాక్యం తప్ప? సంసోనుతో మాట్లాడింది ఎవరి స్వరం? గిద్యోనుతో మాట్లాడింది ఎవరి స్వరం? మోషేతో మాట్లాడింది ఎవరు? అబ్రహాముతో మాట్లాడింది ఎవరు? లోతును బయటికి రమ్మని చెప్పింది ఎవరు? మరి ఎవరి స్వరం అది? ఏలియాతో, బదరి వృక్షం కింద ఉన్న ఏలియాతో మాట్లాడిన స్వరం ఎవరిది? చెప్పండి సంఘ శాఖలారా, నీ అడిగేవాడికి సమాధానం చెప్పండి. ఏ సమయమందు ఎప్పుడు కూడా తండ్రి స్వరం వినలేదట. విన్నారా? వినలే. మరి వీళ్ళందరితో మాట్లాడింది ఎవరు? దేవునికి మహిమ కలుగునుగా. ఏ సమయమందు ఎప్పుడునూ వినలేదు. మరి ఈ వాక్యాన్ని తప్పని చెప్దామా, రైట్ అని చెప్దామా? వాక్యం తప్పవుతుందండి. ఇది వాక్యం తప్పైతే ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు. హల్లెలూయా. మరి అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? చదవండి ఒకసారి. ఆయన స్వరూపము చూడలేదు. మరొకసారి పైన చదవండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. మరి ఆ బండ సందులో ఉండి మోషే పొలము గుండా, ఆ పొలముల గుండా లేకపోతే ఆ ప్రాంతం గుండా దాటుకుంటూ పోతుంటే వెనక భాగం చూశాడు కదా మోషే. దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చూస్తే బ్రతకవు మోషే, అయితే నా యొక్క వెనక భాగమును చూడడానికి నీకు అనుమతి ఇస్తున్నాను, చూడన్నాడు. మరి స్వారూప్యమును చూడలేదంటే ఆయన ఎవరు? మరి మోషే చూసిన వ్యక్తి ఎవరండి? తండ్రి యొక్క స్వరం ఎవరు వినలేదట, ఆయన స్వారూప్యమును ఎవరు చూడలేదట. మరి ఆదిలో ఉండి మాట్లాడేదంతా ఎవరు? ఆదాముతో మాట్లాడింది ఎవరు? స్వారూప్యం చూడలేదంటే మరి ఆదాముల మీద చేసుకొని ఏదైనా మనం తిరిగిందంత ఎవరండి? ఆమె చెప్తారా? ఇవి షాకింగ్ న్యూస్, ఇవి మర్మాలు, ఇవి అందరికి అర్థమయ్యేవి కావు. ఇవి జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసి నేర్చుకునే పసి బాలకు తెలియజేస్తానన్నాడు. మరి ఎవరి స్వరమును చూశారు, ఎవరి స్వరమును విన్నారు చెప్పండి? ఆయన స్వారూప్యమును చూడలేదు.
ఆయన స్వరూపము చూడలేదు. మరి ఇప్పుడు యాకోబు ఆ రాత్రి పట్టుకొని పెనుగులాడిన ఆ వ్యక్తి ఎవరు? యాకోబు, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను అన్న వ్యక్తి ఎవరు? హల్లెలూయా. ఈయన కొరకే మోషే కష్టాలు పడ్డాడట. ఐగుప్తు యొక్క సుఖ భోగములు వద్దని వదులుకున్నాడట. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. ఆయన వచ్చేమన్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు. ఆయన అబ్రహామే నా దినమును చూడడానికి ఎదురు చూసిండు అన్నాడు. ఆమేనంటారా? ఆయన అక్కడ దేవుని యొక్క వాక్యం అంటుందంటే అబ్రహాంకే రొట్టెను ద్రాక్ష రసాన్ని ఈయన ఇచ్చాడట. ఎవరు? దేవుని కుమారుడు. ఆయనకు తల్లి లేదు, ఆయనకు తండ్రి లేడు, ఆయనకు వంశావళి లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజున సంఘ శాఖల వాళ్ళు ముగ్గురు దేవులు ఉన్నారు. ఆయనకు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన త్రిత్వంలో ఏకత్వం అని మాట్లాడుతున్నారు. మరి తండ్రి లేడని బైబిల్ చెప్తుంటే తండ్రి ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు. ఏది నమ్ముతామండి? ఏం నమ్ముతాం చెప్పండి? ఆయనే తండ్రి అని వాక్యం చెప్తుంది మనకు. మరి ఇప్పుడు ఆదిలో మాట్లాడిన స్వరం ఎవరిది? దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమేన్ చెప్దామా? యెషయా గ్రంథము చూడండి, లేదా యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము చూసారా? 11వ వచనం చదవండి. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఎవరు చెప్తున్నారు ఇది? యెహోవా. ఈయన ఎవరట? యెహోవా రక్షకుడట. ఆమేనంటారా? నేను తప్ప వేరొక రక్షకుడు అనేవాడు లేడు అని స్పష్టంగా చెప్తున్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇప్పుడు మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 21వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే రక్షించును గనుక. యేసు అనే మాటకు అర్థం ఏందో పుట్టినట్లో చూడండి కింద. మరి ఇంకో రక్షకుడు వచ్చాడా? హల్లెలూయా. వచ్చాడా? ఇప్పుడు ఇద్దరు రక్షకులు ఉన్నారా మనకు? ఆయన ఏమన్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఆయన అన్నాడు. అన్నాడా? మరి ఇప్పుడు ఈయన ఎవరు? మరి ఇప్పుడు దేవునికి ఆదిలో మొత్తం తెలుసు కదా, ఆదిలోనే అంతమును చూసేవాడు దేవుడు. మరి మధ్యలో నా కుమారుడు వస్తాడు, ఆయన కూడా రక్షకుడు అని చెప్పాలా వద్దా? ఆయన నేనే రక్షకుని, ఇంకొకటి లేడు అన్నాడు ఆయన. మరి ఇప్పుడు యేసు అనగా ఏంటి? ఆయన పేరు. దానికి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. తన ప్రజలను ఆయనే రక్షించును. మరి ఇప్పుడు యెహోవానే యేసు అయి ఉన్నాడు. ఆమేనంటారా? ఇప్పుడు ఆయన రక్షకుడే, ఈయన రక్షకుడే. ఆయన మొదటివాడే, ఈయన మొదటివాడే. అన్నీ ఆయన ఏం చెప్తున్నాడు? నేనే రక్షకుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే రక్షకుడై ఉన్నాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఇప్పుడు క్రైస్తవులకు ఎంతమంది దేవులు ఉన్నారండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. వీళ్ళకి ఎంతమంది దేవులు ఉన్నారు? మరి ఆయన ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి మధ్యలో నా కుమారుడు వస్తాడని ఆయన మర్చిపోయాడా? మళ్ళా కుమారుని తర్వాత పరిశుద్ధాత్మ వస్తుందని ఆయన మర్చిపోయాడా? మర్చిపోతే ఆయన దేవుడు ఎట్టయితాడండి? అవుతాడా? మరి నేను రక్షకున్నే, నేనే దేవుణ్ణి, నా తర్వాత నా కుమారుడు వస్తాడు, ఆయన కూడా దేవుడే, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు, ఆయన కూడా దేవుడే అని చెప్పాలా? మరి ఆయన అలా చెప్తున్నాడా? ఆయన ఏమంటున్నాడు? నేనే
దేవుడను నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఎవరికైనా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని వాడు అన్నట్లయితే వాడు యెహోవాను నమ్మిన వాడు కాదు. ఎందుకంటే ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే దేవునిగా, ఇంకొకడు లేడు, ఇంకొకడు రాడు, వచ్చిన ఉండని అని ఇంకో లేఖనంలో చెప్పాడు. అక్కడ చదవండి, ఇంతకుముందు నేనే రక్షకుడు అనే కాడ చదవండి. యెషయా గ్రంథం 43:11. 43:11 చదవండి. నేను నేనే యెహోవాను, మరి వేరొక రక్షకుడు లేడు అని యేసుని ఎట్లా పంపుతాడండి? ఆయన లేడు అని డిక్లేర్ చేసేసాడు. ప్రకటించువాడను నేనే. ఇప్పుడు తన ప్రజలను రక్షించింది ఎవరు? బీదలకు సువార్తను ప్రకటించింది ఎవరు? యెహోవా వచ్చాక నన్ను ప్రకటించాడండి, ప్రకటించాడా? మరి ఆయన ఏమంటున్నాడు? ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. నేనే దేవుడను, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక దేవుడు లేడు, నేను దేవుణ్ణి, మీరు నాకు సాక్షులు. చాలా మంది ఆయనకు సాక్షులు అయిపోయారు, సాక్షులు కాదు. చాలా మంది యెహోవా సాక్షులు బయలుదేరారు. హల్లెలూయా. అయితే మనం ఆయన ఒక్కడే దేవుడు అనడానికి మనం సాక్షులం. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడు, ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక రక్షకుడు లేడు, రాడు, రాబోడు. వాడు వచ్చినా ఉండనీయడు. ఆమేన్ చెప్తారండి. ఆ ప్రియమైన సోదరుడు గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. 45వ అధ్యాయం 5వ వచనం. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు. నేనే యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. మరి యేసే ఎవరు? యేసే ఎవరు? డైరెక్ట్ చెప్తున్నాడు, నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు. మరి యేసు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? చెప్పండి నాకు. దేవులు గారా? నేను తప్ప ఏ దేవుడును లేడు. లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇప్పుడు యేసు ఎప్పుడున్నాను అన్నాడు? అబ్రహాం కంటే ముందు ఉన్నాడు అన్నాడు, మోషే కంటే ముందున్నా అన్నాడు. అబ్రహాంకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినట్టు ఉన్నాడు. మరి ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడు? అసలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఆయన అంటున్నాడు. మరి ఈయనేమంటున్నాడు? నేను అబ్రహాం ఉన్నప్పుడే ఉన్నాను ఆయన అంటున్నాడు. ఆమేనంటారా? ఆదిలోనే నేనున్నానని యేసు అంటున్నాడు. నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని యేసు అంటున్నాడు. నేనే రక్షకున్నని యేసు అంటున్నాడు. మరి యెహోవా ఏమంటున్నాడు? అసలు ఏ దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, తూర్పు నుండి ఉత్తరం వరకు దక్షిణం వరకు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండొద్దు అన్నాడు. ఏమని చెప్తారా? అర్థమవుతుందా ఈ కార్యాలు? దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సోదరి గమనించండి, ఒకవేళ నువ్వు ఆయనను కాకుండా ఇంకో 2-3 దేవుళ్ళను నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నువ్వు నిజంగా సరైన దేవుని నమ్మే వ్యక్తివి కాదు. బైబిల్ అంతా చెప్తుంది ఆయనే ఈయన అని. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియమైన సోదరుడా, చూడండి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే ఇక్కడ ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. ఊకే తండ్రి తండ్రి అంటున్నాం, తండ్రిని మాకు కనపరచుము అంటున్నాం. తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఫిలిప్పు అడిగితే యేసు ఫిలిప్పు, అసలు నీకు అర్థం కావట్లేదా ఇంకా నేను ఎవరో అన్న సంగతి? ఫిలిప్పు, హల్లెలూయా. ఫిలిప్పు, నేనెవరో నువ్వు ఎరగవా? నీకు ఇప్పటివరకు తెలియదా నేనెవరో? గమనించండి, ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నాం, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టేనా?
ఇప్పుడు నా యొక్క తంబు నా తండ్రి యొక్క తంబు సేమ్ ఉంటుందా? ఉంటుందండి. సంతకం సేమ్ ఉంటుందా? ఇప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టేనా? మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కొందరు తల్లి తీరు ఉంటారు, కొందరు మామ తీరు ఉంటారు, కొందరు అట్లా ఉంటారు, కొందరు ఇట్లుంటారు పిల్లలు. మరి ఆ పిల్లల్ని చూస్తే తండ్రిని చూసినట్టు ఎట్లయితే చెప్పండి? ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే నన్ను చూస్తే ఇక తండ్రిని చూసినట్టే. ఆమెనంటారా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనక ఇక నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, ఇక మళ్ళీ ఏం చూపెట్టాలి నీకు అంటున్నాడు. తండ్రి యందు నేనును నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాను ప్రియమైన సోదరుడా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాం. మేమిద్దరం ఏకమై ఉన్నాం, ఒక్కటే, ఇద్దరం అని కూడా అనలే ఆయన. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. మళ్ళా తండ్రిని కనపరచమని నన్ను ఎలా అడుగుతున్నావు అని అంటున్నాడు ఆయన. గమనించిన ప్రియమైన సోదరుడా, ఇక్కడ మనం చూసినట్టయితే రోమీలో రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. రోమీలో రాసిన పత్రిక చదవండి. పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై. ఈ క్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడట. ఆమేనంటారా? క్రీస్తు దేవుడు అని లేదా? బైబిల్లో లేదా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఆది నుండి ఇప్పటి వరకు ఆయనే స్తోత్రాలకు అర్హుడై ఉన్నాడు. ఇంకొకడు కాదు, ఇంకొకరు లేరు. ఆయన నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులు అందరూ ఇప్పుడు చూడండి, సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. గమనించండి, 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తులైన పౌలు గారు ఏం చెప్తున్నాడో చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది. ఇది ఒక మర్మము అట. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది. దేవుని గురించినది మర్మమై ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ మర్మాలు మనం మాట్లాడేటి అని. ఇది అందరికి అర్థమయ్యేది కాదు. ఇది ఏర్పాట్లో ఉన్న వారికే అర్థమవుతుంది. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సొంత శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇంకొకరి శరీరాన్ని పట్టుకురాలే. ఆయన సొంత శరీరుడుగా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలకు కనబడెను. రక్షకుడని ఎవరండి? రక్షకుడు యెహోవా. యేసు ఎవరు? రక్షకుడు. రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, తేజోమయుడాయను. ఎవరైనా? యేసుక్రీస్తు. యెహోవానే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 1 కొరింథీ 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ప్రభు ఒక్కడే. ఎంతమంది ప్రభువులు ఉన్నారు మనకు? ఒక్కడా? ముగ్గురా? ఒక్కడే. ప్రభు ఒక్కడే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తులు చెప్తున్నారు. ప్రభు ఒక్కడే. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ముందే చెప్పాను, ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి కొట్లాట ఉంటుందా? ఉండదు. దేవుడు ఒక్కడే. కార్యాలు పరిచర్య అనేక విధములుగా ఉన్నా వాటన్నిటిని జరిగించే దేవుడు. మరి ఇప్పుడు తండ్రి ఉన్నట్లయితే దేవుడు ఇద్దరని చెప్పాలి కదా, లేకపోతే దేవుడు ముగ్గురని పౌలు గారు చెప్పాలి కదా. మరి పౌలు గారు ఏం చెప్తున్నాడు?
దేవుడు ఒక్కడే అంటున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఒకసారి మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రికలో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. ఇప్పుడు దయ్యాలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నాయని నమ్ముతున్నాయి? ఈ బుద్ధిహీనుల కంటే దయ్యాలు మంచియండి. వీళ్ళకి కూడా లేదు ప్రత్యక్షత, కానీ దయ్యాలకు ఉన్నాయట. దేవుడు ఒక్కడని దయ్యాలు నమ్ముతున్నాయట. కానీ ఈ దుర్మార్గులు నమ్ముతున్నారా? నమ్మట్లే. ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళు ముగ్గురో నలుగురో వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. అయితే దయ్యాలు దేవుడు ఒక్కడని నమ్ముతున్నాయి అంటున్నాడు. యాకోబు కూడా ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఇంకెన్ని లేఖనాలు కావాలి కొత్త నిబంధనలో? ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇక చూడండి, పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? 3 1? మరి ఇంకిద్దరు నిలబడతారా? ఒకరు కూర్చుంటే ఇంకిద్దరు నిలబడతారండి? దేవుడు ముసలోడు అవుతాడా? దేవునికి తెల్లెంటికలు వస్తాయా? దేవునికి తెల్లగడ్డం వస్తుందా? మరి దేవునికి వయసు ఉన్నాక దేవుడు ఎట్లా అవుతాడండి ఆయన? అందుకనే చాలామంది ఏం చెప్తారంటే, ఆ తండ్రి అనే దేవుడు ముసలాయన, ఆయన గడ్డం వచ్చి తెల్లగడ్డం వచ్చి తెల్లెంటికలు వచ్చి ముసలాయన ఉంటే, రేపో మాప చచ్చిపోయేటట్టు ముసలాయన ఉంటే, కుమారుడు యోర్దాన్ నదిలో ఉంటే, పరిశుద్ధాత్మ అనే పావురం అక్కడ నుండి వచ్చింది, ఆకాశం నుండి. అక్కడ ముగ్గురు లేరా? అక్కడ ముగ్గురు కనబడతలేరా? స్వరమో ఆకాశం నుండి మాట్లాడుతుంది, కుమారుడు భూమి మీద ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వస్తుంది. అక్కడ ముగ్గురు లేరా అని అడుగుతున్నారు. చూడండి, ఒక లేఖనాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. అధ్యాయం 13వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. తొమ్మిదవ అధ్యాయం 13వ వచనం. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. ఎవరు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చిరు? యెహోవా. ఈయన ఉన్నది ఎక్కడ? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడి నుండి మాట్లాడుతాడు? అప్పుడైతే లేరుగా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఈయన సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి మాట్లాడుతున్నాడట. మరోసారి అది చదవండి. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుండే మాట్లాడుతున్నాను, కానీ ఈయన ఇక్కడ నుండి ఇక్కడ మాట్లాడతలేడు. ఉన్నది ఇక్కడ ఉన్నాడు, మాట్లాడితే పైనుండి మాట్లాడతాను. ఆమెనంటారా? మరి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారందమా? ఇద్దరు యెహోవాలు ఉన్నారని చెప్దామా? మరి ఈయన ఈ యొక్క సీనాయి పర్వతం మీద ఉండి ఆకాశం నుండి ఎట్లా మాట్లాడగలుగుతాడు? అర్థమవుతుందండి? ఆయన దేవుడు అండి. ఆయన ఎక్కడి నుండైనా మాట్లాడతాడు. ఇప్పుడు రాయతండలో ఉండి మాట్లాడతాడు. ఇదే సమయంలో ఎవరైనా ఖమ్మంలో ఆరాధన పెట్టుకుంటే అక్కడ నుండి మాట్లాడతాడు. ఇదే సమయంలో అమెరికాలో ఆరాధన పెట్టుకుంటే అక్కడ నుండి కూడా మాట్లాడతాడు. ఆయన ఇక్కడ ఉన్నట్టు ఉంటాడు, ఆయన పైన ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన పావురంగా దిగి రాగలడు, ఆయన పైనుండి మాట్లాడగలడు, ఆయన కింద ఉండగలడు. అది మన దేవుడు. వచ్చింది సీనాయి పర్వతం మీదకి, మాట్లాడేదే ఆకాశం నుండి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి సాధ్యం కాదా?
దేవుడు సర్వాంతర్యామి కాదా? దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియమైన సోదరుడా, దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడై ఉన్నాడు. ఆయన ఎక్కడి నుండి అయినా మాట్లాడగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దయ్యాలు కూడా ఒక దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాయి. సింహాసనం కూడా పరలోకంలో ఒకటే ఉన్నది. 2-3 సింహాసనాలు లేవు. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఒక్క దేవుడు కాబట్టి ఒకటే సింహాసనం అక్కడ ఉన్నది. ఆమేన్ చెప్దామా? నా ప్రియమైన సోదరుడా, గమనించండి. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఒక్కడే, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆయనే రక్షకుడు. ఆయన ఎంత మాత్రం వేరు కాదు. అయితేనా? అక్కడ ఆదికాండంలో ఒక లేఖనాన్ని తీసుకొని మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నారు. నరులను చేయదు. మన అంటే ఇక్కడ 3 లేరా అంటున్నారు. నేనంటున్నాను అక్కడ 10,000 మంది ఉన్నారంట. అది బహువచనం, ఎంతమందినైనా తీసుకోవచ్చు. 3 అని ఎట్లా చెప్తాం? మన అంటే అక్కడ 1,00,000 మంది ఉన్నారంట, 1,000,000 మంది ఉన్నారంట, 2 ఉన్నారంట. మన అంటే ఎంతమంది అయినా వస్తారండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఎవరిని చేశాడు? ఆదాము చేశాడు. ఆదాము దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము అలాగే ఉన్నాడు. దేవుడు ఒరిజినల్ అయితే ఆదాము డూప్లికేట్. ఒరిజినల్లో ఏది ఉంటుందో డూప్లికేట్లో కూడా అదే ఉంటుంది. జిరాక్స్లో కూడా అదే ఉంటుంది. అందులో ఒకటి ఇందులో ఒకటి ఉండదు. మరి ఇప్పుడు ఆ దేవుల్లో ఆదాములో అవ్వ ఉంటే మరి దేవుల్లో ఎవరున్నారు? ఇప్పుడు ఆదాము జిరాక్స్. ఆదాము లోపల ఒక భార్య ఉంటే మరి దేవుని లోపల ఎవరు ఉండాలా? దేవుడు ఎట్లున్నాడో ఆదాము అట్లున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? మన అని తన భార్యతో మాట్లాడు. తన భార్య ఎప్పుడు ఉంది? జగతు పునాది వేయబడక ముందు, లోక పునాదులు వేయబడక ముందు దేవుడు ఉన్నప్పుడే ఉన్నది. ఎక్కడ ఉంది? ఆయన లోపలనే ఉంది, క్రీస్తులో. అందుకనే చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ఎక్కడున్నాం మనం? క్రీస్తులో. ఆదాములో అవ్వ ఎలా ఉందో మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు ఆయన అక్కడ మనాన్ని ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతోనే. అందరూ ఆమె చెప్తామా? అక్కడ ఎంత మాత్రం 3 దేవుళ్ళు లేరు, 4 దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయనకు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడైన యెహోవా. మరి మన అతిక్రమములు పరిహరించేది ఎవరు? ఎట్లా మనకు మన పాపాలకు క్షమాపణ వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా కదా, ఆయన కార్చిన రక్తం ద్వారా కదా. అయితే నేను ఒక దూతను పంపుతున్నాను, నా నామము ఆయనకున్నది, ఆయనే మీ పాపాల క్షమాపణ కొరకు తన ప్రాణమును పెడతాడని చెప్పాడు. అంతేనండి. మరి ఆయన నామం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో యేసు ఏమంటున్నాడో చూద్దాం. నా నామం ఆయనకున్నదని ఈయన అన్నాడు కదా తండ్రి. మరి ఇప్పుడు కుమారుడు ఏమంటున్నాడో చూద్దాం.
సారీ 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఒక్క నిమిషం. 5వ అధ్యాయము 43. నేను నా తండ్రి నామమున ఆయన ఏమన్నాడు? నా నామము ఈయనేమన్నాడు? మరి లేదని తప్పు ఉందా అండి? ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? ఆయన పేరేదో ఈయన పేరు కదే. ఈయన పేరేదో ఆయన పేరు అదే. ఆమేనంటారా? అందుకనే అక్కడ మోషే అడుగుతున్నాడు, అయ్యా ఎవరు పంపారని నేను చెప్పాలంటే ఏమన్నాడు? ఉన్నవాడను. మరి అది పేరేనా? మోషే సైలెంట్కి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఒరిజినల్ పేరేంటి? ఆయనకు బైబిల్ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, ఆ యొక్క షారోను పువ్వు అని, లోయలోని పద్మం అని, షాలేము రాజు అని, మెల్కీసెదెకు అని, ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయండి. ఉదాహరణ నాదే చూసుకోండి. ఆధార్ కార్డులో ఒక పేరు, ఇప్పుడు ఒక పేరు, ఇంటికాడ ఒక పేరు. 3 పేర్లతో బతుకుతున్నాను నేను. నేనే 3 పేర్లతో ఉంటే మరి ఆయనకి ఇంకెన్ని పేర్లు ఉండాలా? ఆయనకి ఎన్ని బిరుదులు ఉండాలా? మరి అసలైన పేరు ఏదంటే ఒకటే పేరు ఉంటుంది, అసలైంది. ఆమేనంటారా? ఇప్పుడు యెహోవా అనేది ఆయన పేరే, షాలేము రాజు అనేది ఆయన పేరే, సర్వోన్నతుడని లేకపోతే ఆశ్చర్యకరుడని ఆయనదే, లోయలోని పద్మము కూడా ఆయనే. ఇవన్నీ ఆయనయే, ఆయన పేర్లే, ఆయన బిరుదులే. కానీ ఒరిజినల్ పేరు ఏంటంటే యేసుక్రీస్తు. అందుకనే అక్కడ మోషేకు దాన్ని విప్పలేదు ఆయన. ఆ మోషేను పంపేటప్పుడు నువ్వు నీ పేరేం చెప్పాలి ప్రభువా, నేను ఫరోతో ఏమని చెప్పాలంటే నేను ఉన్నవాడును అనువాడను అని చెప్పుపో అన్నాడు. యెహోవా అనగా అర్థము రక్షకుడు అని అర్థం. యేసు అనే మాట కూడా రక్షకుడు అని అర్థం. నేను నా తండ్రి నామమున వచ్చాను, నా తండ్రి పేరే నాకున్నది అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడు? నా పేరే ఆయనకున్నది. ఈయనేమంటున్నాడు? ఆయన పేరే నాకున్నది అంటున్నాడు. ఆమేనంటారా? ఆయనే ఈయన, ఈయనే ఆయన. 3 పేర్లు నాకున్నంత మాత్రాన ముగ్గురం కాదు, కానీ నేను ఒక్కనే 3 పేర్లు కలిగి ఉన్నా. ఆమేన్ చెప్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయన ఎలా వచ్చాడు? కుమారుడుగా. గెత్సెమనే వనములో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను, దేన్ని? ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించండి. పాత్ర అంటే గిన్నె ఆయన చేతిలో ఉందా అన్నది అట్లా బైబిల్లో ఉందా? పాత్ర అంటే ఏంటిది? ఇప్పుడు ఈయన ఏ పాత్రలో వచ్చాడు? చూడండి, ఇక్కడ మనం కథలు చూసేది, చిందులో లేచేది, చిందులు. మగవాళ్ళ ఏ వేషం వేసేది? వాళ్ళు మగవాళ్ళే. వేషం ఏది వేసేది? ఆడవాళ్ళ వేషం. ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళకి వచ్చినప్పుడు ఆడవాళ్ళలాగా మాట్లాడాలా, మగవాళ్ళలాగా మాట్లాడాలా? వాళ్ళు వేషం ఏదో అదే మాట్లాడాలి. మళ్ళీ తెరెనకకు పోయినాక వేషం తీసేసి మళ్ళీ అసలు మాట మాట్లాడతారు. ఆమేనంటారా? ఇప్పుడు ఈయన అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆడవాళ్ళ పాత్రతో వచ్చాడు కాబట్టి ఆడవాళ్ళలాగా మాట్లాడతాడు. అర్థమైందా? ఆయన పాత్ర అది. ఒక స్త్రీ పాత్రను ధరించుకొని వచ్చాడు. స్త్రీగా నటించాలి కాబట్టి స్త్రీగా నటిస్తాడు. ఆ కథ అయిపోయినాక మొత్తం స్త్రీగానే ఉండడు. ఆయన పాత్ర ఉన్నంతసేపే చేస్తాడు. ఆయన పాత్ర అయిపోయిందంటే వేషం ఇప్పి మళ్ళీ పురుషుడే. ఆమేనంటారా? మరి ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నది ఏంటట? ఒక పాత్ర. ఏం పాత్ర? కుమారుడు అనే పాత్ర. మరి ఇప్పుడు ఈయన ఏమని మాట్లాడాలి? ఆ పాత్రలో ఉన్నంత వరకు, కుమారుడు అనే పాత్రలో ఉన్నంత వరకు తండ్రి తండ్రి అని మాట్లాడాలి. అట్లా నేను తండ్రి కాడని కాదు, ఆయన ఆ పాత్రలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు. ఈ యొక్క కుమారుడు అనే పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినా నీ చిత్తమే జరుగును గాక. అర్థమవుతుందా? ఆమేన్ చెప్తారా? ఇప్పుడు ఆయన ఏ పాత్రలో వచ్చాడు? కుమారుని పాత్రలో వచ్చాడు. కుమారుని పాత్రలో వచ్చిన ఆయన ఎలా మాట్లాడాలి? కుమారునిగానే మాట్లాడాలి. ఆయన అనేక సార్లు రహస్యంగా చెప్పాడు, నేనే దేవుణ్ణి అని. ఫిలిప్పుతో అదే విషయాన్ని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ నేను నా తండ్రి నామమున వచ్చానంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ ఏ నామమున వచ్చిందో చూద్దాం. పరిశుద్ధాత్మను కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం.
ఆదరణకర్త అనగా అనగా తండ్రి నా నామమున పంపబోవు ఎవరు ఇక్కడ మాట్లాడేది? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఏం పేరుంది? అరే అర్థమైతలేదా? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఏం పేరుంది? తండ్రికి ఏం పేరుంది? కుమారుడికి ఏం పేరుంది? అందరు కలిసి ముగ్గురా ఒక్కడా? అర్థమైందండి? హల్లెలూయా. ఆయన ఒక్కడే. ఒకవేళ ముగ్గురు ఉందని అనుకుందాం, ముగ్గురు ఉన్నారని అనుకుందాం ఉదాహరణ. మరి ఈయన పోయినాక ఆయన ఎందుకు రావాలి? ఇద్దరు కలిసి ఒకసారి ఉండి మాట్లాడినట్టు ఎక్కడ ఉందా బైబిల్లో? ముగ్గురు ఉండి మాట్లాడినట్టు ఉందా? ఉందా? నేను పోకపోతే ఆయన రాడు అంటున్నాడు ఈయన. ఎందుకంటే ఈయన వేషం మార్చుకొని రావాలి కదా మళ్ళీ. ఆమెనంటారా? మోషే కాలంలో అగ్నిస్తంభంలో ఉన్నాడు ఆయన. ఆ అగ్నిస్తంభమే ఇజ్రాయెల్ ప్రజలను నడిపించుకుంటూ వచ్చింది. తర్వాత నా ప్రియమైన సోదరుడా, అదే అగ్నిస్తంభం శరీరధారిగా మన మధ్యలో ఉన్నది. ఇక యేసుక్రీస్తు ఉన్నంత కాలం అగ్నిస్తంభం కనబడదా మనకు? ఎందుకు కనబడలే? అగ్నిస్తంభమే శరీరంగా ఉన్నది. అర్థమవుతుందా? మరలా ఆయన సిలువలో మరణం పొంది ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొదట ఏ స్థితిలో ఉన్నాడో, ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోకి వెళ్ళిపోయాడు. దమస్కోలో వెళుతున్న పౌలుకి ఎలా కనబడ్డాడు ఆయన? మరి అంతకుముందు ఎందుకు కనబడలే? ఈయన భూమి మీద ఉన్నంతసేపు ఈయనే అగ్నిస్తంభం గనక. మరలా ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాక మరలా అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన అగ్నిస్తంభంగానే ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఒకవేళ ముగ్గురుంటే ముగ్గురు ఎక్కడన్నా నిలబడి మాట్లాడినట్టు ఒక లేఖన ఆధారం ఉందా? ఉందా? అంటే ముగ్గురికి పడదా? ముగ్గురు కలిసి ఉండరా? ఉండరా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా బైబిల్ ఎక్కనన్నా? కోరుకున్న బహుమానం ఇస్తా. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బైబిల్లో చూపెడితే ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బైబిల్లో చూపెడితే వాడికి కోరుకున్న బహుమానం ఉందండి? బైబిల్లో ఎక్కడన్నా త్రియేక దేవుడు అని ఉందా? త్రిత్వం అని ఉందా? ఒకటి తీయొద్దు ఒకటి కలపొద్దంటే ఇవన్నీ తెచ్చి కలిపారన్న. బైబిల్ అంతా చెప్తుంది దేవుడు ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలా సృష్టించలేదా? గమనించండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు నేను రాయిచున్నాను. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనే మాట దగ్గర పుట్టినోట్లో ఏమనుంది? ఆదరణకర్త. నీతిమంతుడైన ఆదరణకర్త పేరేం పేరట? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను. ఇప్పుడు ఉత్తరవాది పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. ఆదరణకర్త పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. తండ్రి పేరు ఏం పేరు? కుమారుని పేరు ఏం పేరు? ఆయనే ఒక్కడు. ఆ పాత్రలో వచ్చాడు గనక ఆ పాత్ర తీరు మాట్లాడాడు. తండ్రి అనే పాత్రలో వచ్చాడు గనక, కుమారుడు అనే పాత్రలో వచ్చాడు గనక కుమారునిగా మాట్లాడాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు గనక తండ్రిగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలు మీకు అర్థమయ్యాయా? చాలా కార్యాలు ఉన్నాయి. ఇప్పటికి మన సమయం అయింది. దేవుడు ఈ కొద్ది మాటలు మీ యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం తలలు వంచుదాం.